హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా కుబేరా మూవీకి సంబంధించిన 30 సెకండ్స్ రివ్యూ అనేది అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈ ఫుల్ లెంత్ కుబేరా మూవీ గురించి డిస్కషన్ వీడియో అయితే చేస్తున్నాను. మూవీ కనుక మీరు చూడకున్నట్లయితే తప్పకుండా వెళ్ళి మూవీని చూడండి. చూసిన తర్వాతనే ఈ డిస్కషన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది, కానీ ఎక్కడో తెలియని వెళ్తుంది అనమాట సినిమాలో. లైక్ ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఇందులో కాస్ట్ అండ్ క్రూ వీళ్ళెవరు కూడా కరెక్ట్గా యాక్ట్ అవ్వలేదనిపించింది. అంటే యాప్ట్ అవ్వడం అంటే లైక్ కరెక్ట్గా సూట్ అవ్వలేదనిపించింది. ఎందుకంటే మన నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, అండ్ రష్మిక మందన్ కానీ, అండ్ విలన్ రోల్ చేసిన పర్సన్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ టైం పీరియడ్లో మాత్రం కనిపిస్తారు. అంటే ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్ కాదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 3 గంటల సినిమా అనుకోండి, ఆ 3 గంటల సినిమాలో హాఫ్ అన్ అవర్ ఒకరు, హాఫ్ అన్ అవర్ ఒకరు, హాఫ్ అన్ అవర్ ఒకరు, హాఫ్ అన్ అవర్ ఒకరు, ఇలా 2 అవర్స్ కనిపించిన తర్వాత మిగతా ఏదైతే 1 అవర్ ఉందో స్టోరీ మీద తిరుగుతూ వెళ్తుంది. అంటే ఏదైతే మనకు మెయిన్ ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ మీద మూవీ అంతా రన్ అవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని సినిమాని మనం చూస్తే వీళ్ళ క్యారెక్టర్లు ఎవరికి కూడా యాప్ట్ అయినట్టు అనిపించలేదు, సెట్ అవ్వలేదు అనిపించింది క్యారెక్టర్స్. లైక్ ఇన్డెప్త్గా మాట్లాడతాను ఆ క్యారెక్టర్ సెట్ అవ్వని దాని గురించి. ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారండి, ధనుష్ గారికి అంత పర్ఫెక్ట్ రోల్ కాదు అది. ఎందుకంటే ఒక బిచ్చిగాడ్ లాంటి ఒక క్యారెక్టర్ చేసి అక్కడ నుంచి ఆ బిచ్చిగాళ్ళ లైఫ్ని సెట్ చేయాలి అనుకొని ఆ కైండ్ ఆఫ్ మైండ్లో ఉన్న వ్యక్తి అనుకొని ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయడం, దాని చుట్టూ అంటే ఏదైతే వీళ్ళు ఒక క్రైమ్లో వెళ్ళిపోతారో ఆ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది కదా సినిమా, అది అంత పెద్ద ఇంపాక్ట్గా అనిపించలేదు. అంటే ఆయన పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, అంత స్టార్డమ్ ఉన్న హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఏంటి అనిపించింది. ద సేమ్ టైం నాగార్జున గారి విషయంలో కూడా అదే. నాగార్జున గారు బేసిక్గా పెద్ద స్టార్ హీరో. ఒకప్పుడు ఆయన సినిమాలు చాలా పెద్ద హిట్స్ అవేవి. ఈ మధ్యకాలంలో చూస్తే అంత పెద్ద హిట్స్ లేవు. బట్ ఆయనకున్న క్రేజ్కి, ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్కి ఆయన క్యారెక్టర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. లైక్ ఎలాగంటే క్లైమాక్స్ మేజర్గా చనిపోతారు క్లైమాక్స్లో నాగార్జున గారు. నేను ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, జస్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. చనిపోతారు. మధ్యలో నడిచే స్టోరీ అంటే ఏంటంటే నాగార్జున గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంటే ఆయన స్వార్థం కోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే స్టోరీని అలాగే బిల్డ్ చేశారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన క్యారెక్టర్ని అలాగే బిల్డ్ చేశారు. ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా జైల్లో ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఆర్క్ బాగుంటుంది, కానీ ఆ డిజైన్ చేసిన విధానం ఎలా ఉందంటే లైక్ ఫైనల్గా స్వార్థం కోసమే తను బతుకుతాడు అనేలా డిజైన్ చేశారు ఆయన పాయింట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి రష్మిక మందన్ గారు. ఈవిడ పుష్ప 1 కానీ 2 కానీ పెద్ద యాడమ్ హీరోయిన్ అయిపోయింది. అంటే ఒక రేంజ్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ వచ్చిందనమాట ఆవిడకి. ఆవిడ ఈ క్యారెక్టర్లో అసలు కరెక్ట్, వీళ్ళన్నా కొద్దిగా పర్లేదు, అక్కడక్కడ సూట్ అయ్యారనిపించింది. ఆవిడైతే అసలుకి ఈ క్యారెక్టర్కే అసలు జస్టిఫై చేయలేదు రష్మిక మందన్ గారు. ఎందుకంటే ఆవిడకి క్రేజ్ అమాంతం పెరిగిపోయి సడన్గా ఈ సినిమాలో చూసేటప్పటికి, అది కూడా ఏంటి, ఇంటర్వెల్ స్టార్ట్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు ముందు కనిపిస్తారు అంతే. అంటే సెకండ్ హాఫ్లో ఓవరాల్గా రష్మిక మందన్ గారిది ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ రోల్ అనుకుంటా సినిమా మొత్తంలో కూడా. అంత పెద్ద అనిపించలేదు. తర్వాత విలన్ క్యారెక్టర్ని చాలా డీసెంట్గా, చాలా వైల్డ్గా రాసుకున్నారు. అంటే ఆ క్యారెక్టర్ ప్రజెంటేషన్ కానీ, ఆ క్యారెక్టర్ రూత్లెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా బాగా రాశారు పేపర్ పైన. బట్ అది చూపించే దగ్గర ఫెయిల్ అయ్యారనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ధృవ సినిమా తీసుకుందాం ఎగ్జాంపుల్. అందులో అరవింద్ స్వామి ఉంటాడు. ఆయన క్యారెక్టర్, ఆయన ఆర్క్ ఎలా ఉంటుంది, హీరో లాగా అనిపిస్తాడు, ద సేమ్ టైం విలన్ లాగా బిహేవియర్ చేస్తూ ఉంటాడు. కానీ ఇందులో అలా లేడు. విలన్ని పెట్టాలి కదని పెట్టి ఆ విలన్ని కావాలి, ఇక్కడ హైప్ చేయాలి, విలన్కి ఇక్కడ ఒక వైబ్ తీసుకురావాలి అనే పాయింట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సినిమాలో. సో ఈ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే డిసప్పాయింట్ అవుతాం. ఈ క్యారెక్టర్లు ఫైనల్గా చూసేది ఎవరు అంటే, ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, ఈ 24 క్రాఫ్ట్స్ సినిమాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇవి కనిపిస్తాయి.
ఇక్కడే డిసప్పాయింట్ అవ్వడానికి. అంటే నార్మల్ ఆడియన్స్ కూడా ఎక్కడో ఫీల్ అవుతారు, సో ఇది మేము ఎక్కడో డిసప్పాయింట్ చేస్తుంది స్టోరీ, మాకు అంత పెద్ద అనిపించట్లేదు అని ఫీల్ అవుతారు 100%. కానీ దాన్ని పసిగట్టేది ఎవరంటే ఈ 24 క్రాఫ్ట్స్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం పసిగడతారు. నార్మల్ ఆడియన్స్కి సినిమా మామూలు హిట్ కాదు. మీరు బయట చూస్తే కూడా అదే టాక్. సినిమా కలెక్షన్స్ వైజ్గా దూసుకుపోతుంది. యుఎస్లో మేబీ లండన్ యుఎస్లో అనుకుంటాను, అక్కడ దాదాపు 1 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది సినిమా. అది ఫస్ట్ డే ఫస్ట్ షోకి. అంత విచ్చలవిడిగా స్ప్రెడ్ అయిపోతుంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఒక సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. క్యారెక్టర్ల వైజ్గా చూసుకుంటే ఇక్కడ ఈ క్యారెక్టర్లు అంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్స్ కాదు. ఎందుకు మరి వీళ్ళని ప్రిఫర్ చేశారని కొంచెం నిరుత్సాహం అనిపించింది. ఫైనల్గా సినిమాని సినిమాలాగా తీయాలి. ఓకే, అంటే బేసిక్గా చాలామంది ఏం చేస్తారు, సినిమాటిక్ లిబర్ట్స్ అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాటేసి తీస్తూ ఉంటారు. అది మన శేఖర్ కమ్ముల గారు ఎక్కడ కూడా ఓవర్కమ్ చేయలేదు. చాలా సినిమాలు ఆయన తీసిన, లవ్ స్టోరీ అవ్వచ్చు, హ్యాపీ డేస్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి ఆయన తీసిన సినిమాలు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. కానీ ఈ సినిమాతో పర్టికులర్గా కొన్ని షార్ట్స్ చూస్తుంటే అరే శేఖర్ కమ్ముల గారే ఈ స్క్రీన్ ప్లే ఇలా రాసుకున్నారా, ఆయనే ఈ విధంగా చేశాడా డైరెక్షన్ అనిపిస్తుంది. లైక్ ఒక చిన్న షార్ట్ చెప్తాను మీకు. కారులో నుంచి ధనుష్ గారు దిగే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏంటంటే అప్పటిదాకా కార్లు ఎక్కాడు దిగాడు తెలిసిపోతుంది, కానీ ధనుష్ గారికి ఏం తెలియనట్టు, అంటే బిగ్గర్ అంటే ఇలాగే ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టేసుకొని ఆ కారు అద్దం ఓపెన్ చేస్తుంటే ఆ కారు లోపలికి వెళ్ళి దిగాలని చూస్తాడు. లైక్ మన యుగానికి ఒకటి సినిమాలో కార్తిక్ గారు దిగుతారు కదా ఇట్లా ఉల్టా కారులో నుంచి, అలా దిగాలని ట్రై చేస్తాడు. అంటే చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయండి, అవి చాలా అంటే చాలా దారుణంగా దరిద్రంగా ఉన్నాయి. మరి అవి ఎందుకు పెట్టారో ఏంటో సినిమాలో తెలియట్లేదు, కానీ అక్కడ కూడా చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అదే మేజర్గా. అంటే చెప్పుకోదగ్గ సీన్స్ లేవు. కావాలని ఇప్పుడు 3 గంటల 3 నిమిషాలు ఉంది సినిమా డ్యూరేషన్, ఎందుకు పెట్టారంతా? ఇంకా కట్ చేసుకుంటూ వస్తే ఇలాంటి సీన్స్ అన్ని పోయి ఉంటే కనీసం ఒక 10 మినిట్స్ డ్యూరేషన్ అని తగ్గేది కదా. అంటే డ్యూరేషన్ కోసమే మరి ఈ సీన్స్ అని యాడ్ చేశారా, లేకపోతే సినిమాకి వర్త్ అని ఏమన్నా సీన్స్ పెట్టారో తెలియలేదు. కానీ పర్టికులర్గా చూసుకుంటే చాలా సీన్స్ ఉన్నాయి, అది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి అలాంటి సీన్స్. కొన్ని సీన్స్ సడన్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనా కూడా ఫైనల్గా సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. నార్మల్ ఆడియన్స్కి ఇవేవి కూడా అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. వాళ్ళు జనరల్ ఆడియన్స్ క్యాజువల్గా చూసేస్తారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయవు సీన్స్ అయితే. ఇంకోటి ఏంటంటే ఇందులో నాగార్జున గారు యాక్టింగ్ బాగుంది, ధనుష్ గారు యాక్టింగ్ బాగుంది, అండ్ రష్మిక మందన గారు యాక్టింగ్ బాగుంది. విలన్గా చేసిన ఆయన రోల్ కూడా చాలా బాగుంది. వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా చింపి అవతల పడేశారు, కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అవ్వట్లేదు అంటున్నాను అంతే. సినిమా వెళ్ళే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సీన్స్ కావాలని పెట్టారు, కావాలని ఇరికిచ్చారు. ఇప్పుడు మాట్లాడాను కదా, అలాంటివి కాకుండా ఇంకా వందలు కనపడుతుంటాయి. మీరు సినిమా చూస్తున్న కొద్దీ చాలా కనిపిస్తుంటాయి. సో ఫైనల్లీ మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. శేఖర్ కమ్ముల గారు చాలా, నాకు తెలిసి దాదాపు 3 ఇయర్స్ గ్యాప్, ఈ సినిమా అనౌన్స్ వచ్చేసి 3 ఇయర్స్ గ్యాప్. ఈ గ్యాప్లో ఈ సినిమానే తీశారు ఆయన, ఇంకే సినిమాలు తీయలేదు. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? 3 సంవత్సరాలు అంటే రాజమౌళి గారు తీసుకుంటారు బేసిక్గా ఈ సినిమాలు తీయడానికి. కానీ మన శేఖర్ కమ్ముల గారు కూడా ఎంత డీలే చేశారు అంటే అక్కడే పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ అనమాట. ఇంకోటి, అంత తీసిన తర్వాత కూడా మరి సినిమాతో ఏం జస్టిఫై చేశారు అంటే ఆయనకి తెలియాలి, ఈ సినిమాతో నేను ఏం జస్టిఫై చేశాను, ఏం జడ్జిమెంట్ ఇచ్చాను అనేసి. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక లవర్స్కి కానీ, ఒక ఫ్యామిలీకి కానీ, ఒక కాలేజ్ స్టూడెంట్కి కానీ, అండ్ చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక క్లాసిక్ మూవీస్ అనమాట శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ వచ్చేవి. ఆఖరికి లీడర్ సినిమాతోటి పొలిటికల్ వాళ్ళకు కూడా ఒక టచ్ ఇచ్చారు ఆయన స్టైల్ డైరెక్షన్లో. అలాంటి శేఖర్ కమ్ముల గారు అంటే టెక్నీషియన్స్ని డిసప్పాయింట్ అయ్యి ఇలాంటి సినిమా తీస్తారని అనుకోలేదు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడట్లేదు, టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే మాట్లాడుతున్నాను. వీళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఇలాంటి సబ్జెక్టు తోటి ఇంత అంటే మిస్టేక్స్ పెట్టేసుకో సినిమా తీస్తారా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏదేమైనా కూడా సినిమా పెద్ద హిట్ టాక్తో రన్ అవుతుంది. మీరు అందరూ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను చెప్పిన ఈ మిస్టేక్స్ మీరు మాత్రం గమనిస్తే కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చాలా మూవీస్ ఉన్నాయండి.
చాలా అంటే చాలా ఉన్నాయి మూవీస్. ఆ మూవీస్కి సంబంధించిన రివ్యూస్ జస్ట్ 30 సెకండ్స్లో మాత్రమే చెప్తాను. అవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. ద సేమ్ టైం ఆ మూవీస్కి సంబంధించిన ఇలాంటి డిస్కషన్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పిన ఈ మిస్టేక్స్ మీరు మాత్రం అబ్జర్వ్ చేస్తే చూసిన వాళ్ళు కానీ వెళ్ళి చూసే వాళ్ళు కానీ కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.